నమస్కారం, శివాజీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు మీనా. వార్తల ముందుగా హెడ్లైన్స్. కుమార్ గారు బహుశా తెలుగు మాట్లాడుతున్నారు కానీ ఏదైనా నియోజకవర్గం వచ్చేటప్పుడు, ఏదైనా మంత్రి వచ్చేటప్పుడు ఆ నియోజకవర్గ పరిస్థితులు, ఆ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి గురించి పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడితే మంచిది. సంతోషం. నందిగామకి 100 పడకల ఆసుపత్రి ఎవరి హయాంలో వచ్చిందన్నది ప్రజలందరూ తెలుసు. ఇప్పుడేదో మేము తీసుకొచ్చాం, మా వల్ల అయ్యిందంటే మరి ఎంతకన్నా ఆశాస్పదం ఏది లేదు. మంచిదైనా సరే ప్రజలకు తెలుసు కదా 100 పడకల ఆసుపత్రి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ప్రయత్నం చేశారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరి టైంలో టెండర్ వచ్చింది, ఎవరి టైంలో టెండర్ కన్ఫామ్ అయింది, ఎవరి టైంలో కలెక్టర్ వచ్చి శంకుస్థాపన చేశారు, ఎవరు భూమి ఇచ్చారు, ఆ భూమి ఇచ్చిన వ్యక్తులు ఎవరు, వాళ్ళు ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు కూడా కాదు. ఈ నందిగామ మీద ప్రేమతో ఇచ్చిన వ్యక్తులు, భూమి ఇచ్చిన వ్యక్తులు, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు. ఏదో 100 పడకల ఆసుపత్రి మేము తీసుకొచ్చామంటే అలా చెప్పుకుంటంలో వాళ్ళకి సంతోషం కలిగిస్తే అంతకన్నా సంతోషం నేను పడను. మంచిది, సంతోషపడినాయి. వాళ్ళు 100 పడకల ఆసుపత్రే కాదు తీసుకొచ్చింది, వాళ్ళ కేంద్రీయ విద్యాలయం తీసుకొచ్చారు, వాళ్ళే తీసుకొచ్చారు. మీకు తెలియదేమో, కేంద్రీయ విద్యాలయం కూడా వాళ్ళే తీసుకొచ్చారు, ఆర్టీఓ ఆఫీస్ కూడా వాళ్ళే తీసుకొచ్చారు, ఈ మున్సిపాలిటీ అప్గ్రేడ్ చేసిన కూడా వాళ్ళే తీసుకొచ్చారు, ఈ రోడ్లు వాళ్ళే వేశారు, ఇంతంత వెడల్పోయిన రోడ్లు వాళ్ళే వేశారు, ఈ డివైడర్స్ వాళ్ళే వేశారు, లైట్లు వాళ్ళే వేశారు, సీఎం రోడ్డు ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళే వేశారు. అవి కూడా సత్యకుమార్ గారు చెప్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు ఇవన్నీ చేశారని చెప్తే ప్రజలు ఇంకా హర్షిస్తారు. 100 పడకల ఆసుపత్రి ఏముంది, శివాలయం గ్రాంట్ కావచ్చు, లేకపోతే బాబు జగజ్జీవన్ రావు భవనం ఆధునీకరణ కావచ్చు, లేకపోతే రైతు బజారు మోడిఫికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చారని చెప్పండి. ఏముంది, ఒక 100 పడకల ఆసుపత్రి ఉంది, సంతోషం. ఇదే సత్యకుమార్ గారిని నందిగామ ప్రజల తరఫున మరి తోటి నాయకులు, మరి ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళు కూడా నందిగామ లక్ష్యం 100 పడకల ఆసుపత్రే కాదు, నందిగామ లక్ష్యం 100 పడకల ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజ్ కూడా, ఆ మెడికల్ కాలేజ్ కూడా వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ ఖాతాలో వేసుకుంటే అప్పుడు మీరు సాధించారని చెప్పి ప్రజలు విశ్వసిస్తారు, నమ్ముతారు. ఎవరో చేసిన పనులకి మేము చేసామా అంటే అంతకన్నా తృప్తి ఇంకేముంటుంది. అలా తృప్తిపన్నాం మనం, ఏం చేయలేము. కానీ ఏదేమైనప్పటికీ ఎప్పటికీ మేము చెప్తున్నాం, ఆసుపత్రి నిర్మాణం అనేది ఎక్కడైనా సరే 5 ఎకరాల్లో కట్టమనే ప్రభుత్వం చెప్పింది. దానికి తగ్గట్టు జీవో ఇచ్చింది, దానికి తగ్గట్టు 2.5 కోట్ల రూపాయలని ప్రభుత్వం ల్యాండ్ కోసం శాంక్షన్ చేసింది. ఒకవేళ మేము చూపించిన ప్లేస్లో, మేము శంకుస్థాపన చేసిన ప్లేస్లో మీకు హాస్పిటల్ కట్టడం ఇష్టం లేకపోతే మీరు ఎక్కడో చోట 5 ఎకరాలు తీసుకొని హాస్పిటల్ విశాలంగా కట్టండి. ఉన్న హాస్పిటల్ని పడేసి ఆ హాస్పిటల్లో మళ్ళీ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఉన్నది 2 ఎకరాల 40 సెంట్లు, 2 ఎకరాల 60 సెంట్లు. ఎవరన్నా ఒక డెవలప్మెంట్ కోసం వెళ్తే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. విత్తిన 2 ఎకరాల్లోనే హాస్పిటల్ కట్టాలి, అక్కడే 4 అంతస్తులు వేయాలి అనుకోవడం అనేది ఏ పార్టీ చర్య అనేది నాకైతే అర్థం కాదు. మీకు ప్రజామోదం ఉంది, ప్రజలందరూ కూడా అక్కడే కోరుకుంటే మంచిదే. అలా కోరుకునే పక్షంలో ఒక అఖిలపక్షం వేయండి, అందరి అభిప్రాయాలు తెలుసుకోండి. పోనీ అఖిలపక్షం కాకపోతే వితిన్ మీ పార్టీలోనే నాయకులందరినీ పిలవండి. ఏ హాస్పిటల్ ఎక్కడైతే బాగుంటుంది, 100 పడకల హాస్పిటల్ ఎక్కడైతే బాగుంటుందో కనుక్కోండి. అంతే తప్ప వాళ్ళు చేశారు కాబట్టి అక్కడ పెట్టకూడదు, నా పట్టే గెలవాలి, నా పంతమే గెలవాలి, నేను ఇక్కడే పెడతానంటే అది నష్టపోయేది నందిగామే. మీరేమో నష్టపడరు. 5 సంవత్సరాలు ఉంటారు, ఇంకొకరు వస్తారు, లేకపోతే 5 సంవత్సరాలు ఉంటారు, ఇంకొకరు వస్తారు. ఎవరు ఏ నాయకుడు పరిపాలించినా నందిగామని భవిష్యత్తులో పెట్టుకొని, నందిగామ అభివృద్ధిని పెట్టుకొని పరిపాలించడం తప్ప నా పట్టు గెలవాలి, నా మాట గెలవాలనుకోవటం మరి అది ఏ మాట, అది ఎంతవరకు సమస్యమే మీరు ఆలోచించండి. హాస్పిటల్ పడేసి మళ్ళీ హాస్పిటల్ కట్టే వరకు ఈ హాస్పిటల్ ఎక్కడ పెడతారు?
రోగులు ఎలా ఇబ్బంది పడతారు, పేషెంట్లు ఇబ్బంది పడరా? 6 నెలల్లో కడతారా, 8 నెలల్లో కడతారా, 4 నెలల్లో కడతారా, లేకపోతే మ్యాజికల్ చేసి 2 నెలల్లో కడతారా? ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పుకున్నట్టు మేము 100 పడకల ఆసుపత్రి మేమే తీసుకొచ్చేస్తామని చెప్పుకుంటున్నారు. సంతోషం. వాటితో పాటు దయచేసి వాళ్ళకి మేము ఇంకా కోరేది ఏంటంటే కేంద్రీయ విద్యాలయం కూడా మేమే తీసుకొచ్చామని చెప్పుకోండి, సీఎం రోడ్డు మేమే వేసామని చెప్పుకోండి, ఆర్టీఓ ఆఫీస్ అని చెప్పుకోండి. ఇవన్నీ మీరే చెప్పుకోండి. ఎవరు వస్తున్నారు? ప్రజలు తెలియదా? ప్రజలైన అమాయకులా? తప్పకుండా ప్రజలందరికీ తెలుసు, తప్పకుండా ప్రజలందరూ గమనిస్తున్నారు.